అమెరికా చరిత్రని ట్రంప్ మాత్రం తిరగరాశాడు. అమెరికా అంటే యుద్ధోన్మాద దేశం. దేశాల మధ్య యుద్ధాలు పెట్టి కొట్టుకు చస్తుంటే ఆయుధాలు అమ్ముకుని డబ్బులు సంపాదించుకునే కంపెనీలు, అలాగే యూరప్ దేశాలన్నీ కూడా అట్లాంటివే. అమెరికా పెత్తందారుగా పెద్దదిగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇది బైడెన్ లేదా వాళ్ళ పార్టీ సంబంధించిన సక్సెసర్స్, అంటే వాళ్ళకి వీళ్ళు సక్సెసర్లు కదా, వీళ్ళకి ముందు ఉన్నటువంటి వాళ్ళు అలాగే చేశారు. బట్ ట్రంప్ మాత్రం యుద్ధాలని అంగీకరించే మనస్తత్వం లేనటువంటి వాడు. ఇదివరకు ఉన్నప్పుడు ఇరాన్ని యుద్ధం చేయనీయలేదు, ఇజ్రాయెల్తో. పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం నడవనేలేదు. చైనా తైవాన్ యుద్ధం నడవనేలేదు. ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్యన యుద్ధం నడవనేలేదు. పాకిస్తాన్ భారత్తో గొడవ పడనీయలేదు. అదే బైడెన్ వచ్చిన తర్వాతన ఇజ్రాయెల్కి పాలస్తీనాకి, ఇజ్రాయెల్కి ఇరాన్కి, ఇజ్రాయెల్కి హౌతీలకి ఇట్లాగ రచ్చరచ్చ పెట్టాడు. పెంట పెంట చేసి వదిలిపెట్టాడు. అదే సాగుతూ వచ్చింది. రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధాన్ని పెంచి పోషించాడు. అది కొనసాగుతూ వచ్చింది. అదే భారత్ మీదకి చైనాని ఎగదోశాడు. అది చేయించుకొచ్చాడు. గాల్వన్లో ఇట్లాంటి. ట్రంప్ వచ్చాక ఒక్కొక్క యుద్ధాన్ని క్లోజ్ చేసే ప్రక్రియ. ఏదైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధము క్లోజ్, ఇరాను ఇజ్రాయెల్ మధ్యన యుద్ధం నో అంటున్నాడు. అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణకు కూడా తన వంతు కృషి చేశాడు. టోటల్గా చూస్తే నిజమైన నోబెల్ బహుమతి గ్రహీతకి పనికొస్తాడు. ప్రపంచ శాంతి, ఎందుకంటే యుద్ధాలు ఉన్నప్పుడు అస్థిరత ఉంటుంది. అస్థిరత కారణంగా ఆర్థిక వ్యవస్థలు కొప్పుకొల్తాయి, జనహననం జరుగుతుంది, ఆయుధాల వినియోగం వల్ల బోల్డ్ అంత లాస్ అవుతుంటుంది. అది పరిష్కరించగలిగాడు.